క్రీస్తునందు ప్రియమైన వారులారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? దేవునికి మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 4వ అధ్యాయము మొదటి 9 వచనాలు. మార్కు సువార్త 4వ అధ్యాయము మొదటి 9 వచనాలు. ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా బహుజనులు ఆయన యొద్దకు కూడి వచ్చి నందున ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. ఆయన ఉపమాన రీతిగా అనేక సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను. వినుడి, విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కను పడను గనుక పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసాను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి పెరిగి పైరై 30 60 100 ఫలించాను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. యేసుక్రీస్తు ప్రభువారి ఇంటివారు ఆయన్ను తీసుకొని వెళ్ళవాలని వచ్చినప్పుడు వారినితో ఆయన పోక మళ్ళీ సముద్ర తీరంలో గలిలయ సముద్ర తీరంలో సువార్తను చెప్పటం ప్రారంభించారు. యేసు ప్రభువారి ఆ శైలిలో ఒక శైలి ఏంటంటే, జన సమూహం ఎక్కువగా ఉన్నప్పుడు వారికి ఆయన కొంత దూరంగా వెళ్ళి నిలుచొని మాట్లాడతారు. ఇక్కడ కూడా పడవను కొద్దిగా లోపలికి తీసుకొని వెళ్ళి వారు క్రింద, ఈయన పడవ పైన ఉండగా వారితో వాక్యాన్ని చెబుతూ ఉన్నారు. అక్కడ మార్కు అన్నారు, అనేకమైన ఉపమానాల రీతిలో చెప్పాడు అనింది. ఇంగ్లీష్లో పారబుల్స్ అంటారు. ఉపమానము అంటే ఏదైనా ఒక కథను వాడుకొని ఒక గొప్ప సత్యాన్ని తెలియపరచడాన్ని ఉపమానము అని అంటారు. అది కథ, అది వాస్తవంగా జరిగింది అని చెప్పలేం. ఒక కథలో నుంచి ఒక సత్యాన్ని, ఒక నీతిని యేసు ప్రభువారు చెప్తారు. ఇప్పుడు చెప్పబడిన ఈ కథ లేకపోతే ఈ పారబుల్, ఈ ఉపమానము యూదుల యొక్క దాన్ని ఏమంటారు, వారి సంస్కృతికి చాలా దగ్గరగా ఉన్న ఒక కథను వాడుకొని దేవుడు ఒక గొప్ప సత్యాన్ని వివరించారు. ఈ సత్యం యొక్క వివరణ తర్వాత వచనాల్లో మనకి 14-15 వచనాల నుంచి మళ్ళీ దాని వివరణ ప్రారంభమైంది. ఈ వివరణ, ఆ వివరణ వచ్చినప్పుడు దాని గురించిన వివరణ మాత్రం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి యూదుల యొక్క ఈ ఉపమానం యూదులకు బాగా కనెక్ట్ అయ్యే ఉపమానం. ఎందుకంటే ఆ ప్రాంతంలో లేకపోతే ఆ రోజుల్లో మరి వారు తమ యొక్క జీవనోపాధి కోసము వ్యవసాయం కూడా చేసేవారు. ఇప్పుడు ఆ వ్యవసాయదారుడి యొక్క కథను యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నారు. ఏమిటి ఆ కథ అని అంటే, ఒక విత్తువాడు విత్తటానికి బయలుదేరాడు. 4 విత్తనాలు 4 చోట్ల పడ్డాయి. 1 త్రోవ పక్కన, 2 రాతి నేలన, 3 గచ్చపొదల్లో, 4 మంచి నేలలో. ఇదేంటి, ఈ 4 ఒక దగ్గరే ఉన్నాయా అంటే, యూదుల యొక్క పంట పొలాలను కానీ మనం ఒకసారి అంచనా వేసుకొని ఉంటే, మనలాగా ఒక ఎకరం ఉంటే ఎకరం మట్టితో ఉండదు వారి ప్రాంతంలో. అందులోనూ వారి
పొలములోనే ఇటువైపుకు అటువైపుకు పొలాన్ని కానీ మధ్యలోకి చేర్చి నడవాల్సి వస్తే ఒక పెద్ద బాటే వారికి ఉంటుంది. దాన్ని వాళ్ళు వదిలేస్తారు. మనం చిన్నదాన్ని కూడా వదలకుండా ఎట్లాగైతే పంటేస్తాం, వారు ఇటు పొలానికో లేకపోతే పొలాన్ని మధ్యలోకి డివైడ్ చేయటమో ఏదో ఒకటి జరుగుతుంది. వారు మధ్యలో నడిచి వెళ్ళటానికి చాలా పెద్ద స్థలం ఉంటుంది. సో, పొలం మధ్యలోనే ఒక దారిలాగా ఉంటుంది వాళ్ళకి. ఒకటి. రెండోది వాళ్ళు దున్నే కొద్దీ రాతి నేల కూడా ఉంటుంది. అదే పొలంలో రాతి నేల, మంచి నేల ఒక దగ్గర దొరికిద్ది, రాతి నేల ఇంకో దగ్గర దొరికిద్ది. అలాగే అదే పొలంలో ముళ్ళ పొదలు కూడా ఉంటాయి వాళ్ళకి. అదే పొలంలో దాన్ని వాళ్ళు తీయలేరు, దాన్ని అలా ఉంచుతారు. ఇప్పుడు ఈ 4 స్థలాలు ఒక దగ్గరే ఉన్నాయి, ఒక పొలంలోనే ఉన్నాయి. ఏంటి అంటే ఒకటేమో త్రావు పక్కన, అంటే వాళ్ళ పొలంలో దారి ఉంటుంది. మనం గట్లు వేసుకొని నడుస్తాం, వాళ్ళు అలా వేసుకోరు. వారి పొలం మధ్యలో దారులు వేసుకుంటారు. సో, దారి వారి పొలంలో ఉంది త్రావు పక్కన. అదే పొలంలో రాతి నేల కూడా ఉంటుంది. వాళ్ళు దుల్లుతూ ఉన్నప్పుడు ఒక దగ్గర రాతి నేల తగులుతుంది, దాన్ని వాళ్ళు బైపాస్ చేసి వెళ్ళిపోతారు, దాన్ని దాటేసి వెళ్ళిపోతారు. ఇంకోటి, ఆ పొలంలో రాతి నేల గచ్చ పొదలు ఉంటాయి, వాటిని వాళ్ళు తీరు వాటిని తప్పించి పొలాలు వేసుకుంటూ ఉంటారు. ఇక 4వదిగా చివరిదిగా మంచి నేలన కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ విత్తువాడు విత్తటానికి వెళ్ళినప్పుడు విత్తనాలు 4 స్థలాల్లో పడ్డాయి. ఆ విత్తువాడు విత్తటానికి బయలుదేరేటప్పుడు విత్తనాలు ఒకటి త్రోవ పక్కన, రెండవది రాతి నేల, మూడవది గచ్చపొదలు, 4వది మంచి నేలన పడినట్టుగా మనం చూస్తాం. దాని వివరణ కూడా ఆయన ఇస్తారు. ఏంటి అంటే, త్రోవ పక్కన పడిన విత్తనాన్ని పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాయి. రాతి నేలన పడిన విత్తనంలో దాంట్లో మట్టిలో సాంద్రత లేనందున, వేరు వెళ్ళటానికి అవకాశం లేనందున సూర్యుడు రాగానే అవి నాశనం అయిపోతాయి. మూడోది గచ్చ పొదలు లేదా ముళ్ళ పొదల్లో పడింది. ముళ్ళ పొదల్లో పడిన మొక్క లేస్తుంది కానీ కొంత పెరుగుతుంది, కానీ పైన సరైన ఇది లేకపోవటం వల్ల ముళ్ళ పొదలు అనేవి ఆ మొక్కను పెరగనివ్వకుండా అడ్డు వేస్తాయి. ఈ చివరిదిగా రాతి నేల, మంచి నేల, 30 అంతలుగాను 60 అంతలుగా 100 అంతలుగా ఫలిభరితం చేయగలిగిన నేల అని. దీని వివరణ ఇచ్చేంతవరకు దీని గురించి మనం ఎక్కువగా మాట్లాడటం అనవసరం కనుక, ఇది ఆ కథలో ఉన్న లేకపోతే ఆ ఉపమానంలో ఉన్న సారాంశము. విత్తవాడు అన్నప్పుడు దాని వివరణ అంత తర్వాత మనం ఇదే అధ్యాయంలో కొద్దిగా ముందుకు వెళ్తూ ఉంటుంది. అప్పుడు దాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.